హాయ్ అండి. నమస్తే. ఏంటి ఈరోజు వాయిస్ మారింది అని అనుకుంటున్నారా? ఎవరో కాదు, నేను మీ శ్రీదేవి గారి అమ్మాయిని. చూస్తున్నారు కదా, మా మమ్మీ పొట్టు మినపప్పు పట్టుకొని పొద్దున్నే కుస్తీలు పడుతుంది. ఏంటోనండి, మా మమ్మీకి విసుగు రాదో ఏంటో నాకు అర్థం కాదు కానీ, పొద్దున్న లేవగానే సండే రోజు కూడా అవసరమా అండి ఈ మినపప్పులు పట్టుకొని టిఫిన్లు చేసుకొని ఏం చేద్దామని? సండే రోజైనా మెల్లగా కొంచెం లేట్‌గా లేచి రెస్ట్ తీసుకోవచ్చు కదా! ప్రతిరోజు పొద్దున్నే లేస్తది. లేచి టిఫిన్‌లో అని చెప్పి తొందరగా అన్నీ వండుకుంటూ కూర్చుంటుంది. ఈ ఎండాకాలంలో కిచెన్‌లో ఉండడం అంటే ఎంత కష్టం. బాబోయ్! నాకు చూస్తుంటేనే భయమేస్తూ ఉంటుంది. ఈ మినపప్పును కడుక్కొని, అది కూడా పొట్టు మినపప్పు. నార్మల్ మినపప్పు తీసుకోవచ్చు కదా! చెప్తే వినదు. ఇది బలము అని అంటది ఏమనంటే. ఏంటో ఇప్పుడు ఇది మిక్సీ జార్‌లో ఏసుకుంటుంది. ఏం చేస్తుందో చూడండి. నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, మీకు అర్థమైపోతుంది చూస్తుంటే. పేస్ట్ చేసుకుంది. ఏదో వండేద్దామని ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తాపత్రయపడుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళ కోసం. ఏంటది మమ్మీ? ఇది లావుగా దోశలా చేద్దామని. మీరు గుంత పొంగనాలైనా తినరు, ఇంకా నార్మల్ ప్లెయిన్ దోశ అయినా తినరు కదా. లావుగా వేద్దాము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి లావుగా చేద్దామని నైట్ అయితే ఇలా మార్నింగ్ పప్పు నానబెట్టి కడిగేసుకొని రుబ్బేసుకొని, నైట్ టైం ఒక కప్పు జొన్నపిండి, ఒక కప్పు రాగి పిండి వేసి వాటర్ పోసి కలిపేసుకొని, సాల్ట్ ఇప్పుడే వేసాను కాబట్టి బాగా పొంగిపోయింది అసలు పిండి. మార్నింగ్ సాల్ట్ వేసుకోవాలి. చలికాలం అయితే నైట్ టైం సాల్ట్ వేసి మూత పెట్టినట్లయితే చక్కగా పిండి అనేది పులుసుద్దని అలా చేస్తాను. ఇప్పుడు ఈ ఎండలకి మనకి ఉబ్బరానికి సాల్ట్ వేయవసరం లేదు, చక్కగా ఉబ్బిపోతుంది. మార్నింగ్ వేసుకోండి. నేను నైటే సాల్ట్ వేసి పెట్టాను. మార్నింగ్కి పిండి అంతా గిన్నెలో నుంచి కిందకు వచ్చింది. అంతగానో పులిసిందనమాట. పుల్లగా సాల్ట్ కొద్దిగా వేసాను. మనకి జొన్నపిండి, రాగి పిండి, అట్లానే మినపప్పు, ఇలా ఇడ్లీలు కూడా పెట్టుకోవచ్చండి. కొద్దిగా ఇడ్లీ రవ్వ వేసుకొని, లేదంటే అప్పటికప్పుడు మార్నింగు పిండి అంతా పులిసిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ కూడా వేసి చక్కగా ఇడ్లీలు పెట్టేసుకోవచ్చు. ఉప్మా రవ్వ అప్పటికప్పుడు వేస్తే మనకి నానే పని కూడా ఉండదు కాబట్టి చక్కగా కలిపేసి ఇడ్లీ పెట్టుకునే బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వీటిపైకి అయితే కొబ్బరి పుట్నాలు చట్నీ చేశాను. అది కూడా చాలా టేస్ట్గా ఉంది. సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. ఇదిగోండి, నైట్ ఇలా పెట్టి మార్నింగ్ అయితే చూసారా, కింద ఒక ప్లేట్ పెట్టవలసిందే అనుకున్నాను. మొత్తం ఇలా పులిసిపోయి పైకంతా నేను దోశలు వేయకముందే దోశలు పడిపోయాయి అన్నమాట. నైట్ నుంచి కష్టపడి నానబెట్టుకుంది. పొద్దున మళ్ళీ క్లీనింగ్ లేవగానే ఈ క్లీనింగ్ చేసుకొని ఇప్పుడు దీంతో ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. మీరు మాత్రం ఒకటికి మించి తినరు. అందరూ ఒక్క దోశకి మించి తినరు. అది ఎంత లావుగా ఉన్నాయి, పల్చగా ఉన్నాయి, ఒక్క దోశ తింటారు. గుంత పొంగనాలు వేద్దామంటే అవి 2-3 తింటారు. ఎందుకు వచ్చిందని లావుగా అట్లు అంటారు కదా, అట్లులాగా వేస్తాను. ఇక తింటారో లేదో వీళ్ళు ఇష్టం. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. మరి మాకు బయట దోశలు బాగా అలవాటు అయిపోయాయి. బయట దోశలో వాడు ఏవేవో వేసేసి ఇచ్చేస్తాడు. చెమట వేస్తాడు. ఇంట్లో హెల్తీ దోశలు చూస్తుంటే పోవట్లేదు. కొద్దిగా జీలకర్ర, అల్లం తురుము వేసాను. బయట అంటారు, ఏం బయట ఏమో. వీళ్ళు లేచేదే 12-1 గంటలకు లేస్తారు. ఇంకా టిఫిన్తో పని ఉండదు. నేను అందుకే ఎప్పుడు చేయను. మార్నింగు కొర్రలతో పులిహోర రైస్ కానీ, పులిహోర కానీ, కొర్రల అన్నం కానీ పెట్టేస్తా. మా ఇంట్లో టిఫిన్ ఒక సండే రోజే తప్ప మిగతా టైంలో అంత టైం ఉండదు. ఎవరికి వాళ్ళు ఉరుకులు పరుగులు. ఇలా కొద్దిగా అల్లం తురిమేసుకొని బాగా కలిపేసి స్టవ్ పైన ఏదైనా రొట్టెల పెంకని నేనైతే ఒక బాండి పెట్టుకున్నాను. కళాయి అనేది అడుగు మందంగా ఉన్నది పెట్టుకుంటే అడుగు మాడకుండా చక్కగా మనకు వచ్చేస్తుంది. కొద్దిగా జీలకర్ర వేసాను. బాగా కలిపేసుకొని ఒక గరిటెడంత వేసుకుంటూ, మీకు పల్చగా కావాలనే పల్చగా చేసుకోవచ్చు. ప్లెయిన్ మనకి ఉల్లిపాయ ముక్కలు గట్రా ఏం లేకుండా ప్లెయిన్ వేస్తే పల్చగా వచ్చేస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసి వీటిలో ఒక గరిటెడంత పిండి వేసి మూత పెట్టి
ఉల్టా పల్టా వేసుకుంటూ చక్కగా కాల్చేసుకోవడమే. అంతేకాదండి, మనకు ఆయిల్ బదులుగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను నెయ్యి కూడా వేసాను. నెయ్యి వేస్తే చాలండి, అలా తినేయచ్చు. అమృతంలా ఉంది దోశ, మామూలుగా లేదు. మాకు నెయ్యి అంటే పిచ్చండి బాబు. పాలమేగడ ఇంట్లోనే తీసి చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ బాక్స్ నిండిన వెంటనే మరిగించేస్తాను. ఇంట్లో నెయ్యినే మాకు ఎక్కువ అలవాటు. ఆ పాలు కూడా ఇక్కడ మాకు బర్రెలు ఉన్నాయి, పోస్తారనమాట. పక్క గల్లీలో బర్రెలు పెంచుతారు, వాళ్ళు పోస్తారు. చట్నీ కోసం మిక్సీ జార్లో ఒక 3 ఎల్లుల్లి రెబ్బలు, ఒక కారంకి సరిపడగా పచ్చిమిర్చి, పుట్నాలు, ఎండు కొబ్బరి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా రాలుప్పు, పెరుగు, వాటరు, పుదీనా, కొద్దిగా వాటర్ పెరుగు వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవడమేనండి. నేను పల్లీలు వేస్తే తినను కాబట్టి నా కోసం పల్లీలు వేయట్లేదు చట్నీలో. ప్రతి వంటలో నీ వల్ల అయితే పల్లీలు తినడమే మానేసాం. మా పాప వల్ల ప్రతి వంటలో మేము పల్లీలే మానేసాం. తిట్టుకోకండి, నాకు పల్లీల వల్ల ఫుడ్ ఎలర్జీ ఉంది. తనకు ఫుడ్ ఎలర్జీ ఉంది కాబట్టి పల్లీలు తినకూడదని డాక్టర్ చెప్పినప్పటి నుంచి వేయడం అయితే అసలు ఇంట్లో తేవడమే మానేసాము. ఇట్లా నేను 1 స్పూన్ వరకు నెయ్యి తీసాను పైన. చక్కగా ఇలా కాల్చుకొని అప్పటికప్పుడు వేడి తింటేనే చాలా టేస్ట్గా ఉందండి. ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. జొన్నలు, రాగులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి డైలీ జొన్న పిండితో మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. దోశలే కాదు, మనకి జొన్న రొట్టెలే కాదు, ఇలా దోశలు, నార్మల్గా ప్లెయిన్ దోశలు కూడా జొన్న పిండితో చేసుకోవచ్చు. చట్నీ ఇలా రుబ్బేసుకొని చక్కగా మనం పోపు వేసుకోవడమే. పోపుకి బ్రేక్ఫాస్ట్కే కాదు, లంచ్ కూడా చాలా బాగుంటుందండి. మరి ఎవరైతే డైట్ చేయాలనుకుంటున్నారో లంచ్లో ఒక్కటి తింటే చాలు, ఆకలేదు. పోపు గరిటలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, సోంపు, దినుసులు వేసేసుకొని ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, ఇంగువ, అంతేనండి. మీకు కావాలంటే శనగపప్పులు, మినపప్పులు అన్నీ వేసేసుకోవచ్చు. మేము సగం ఫుడ్ అయితే మా పాప వాళ్ళు మానేసామండి. ఎందుకు ఈ ఆవగింజలు వేయడం అని, ఆవగింజలు కూడా మానేయమంటారు. మా పిల్లలు ప్రతిదీ ఏరి సైడ్కి పెడతారు. అందుకే నేను అన్నీ రుబ్బేసి పేస్ట్ చేసేస్తాను. అట్లా ఈ మధ్యన సండే రోజు కొంచెం ఏరుతామేమో, కానీ మిగతా రోజుల్లో టైం దొరకట్లేదండి. అది కొద్దిగా వంకాయ ఎందుకు తినరు చెప్పు నాకు. వంకాయ ఇంట్లోనే ఎవ్వరు తినరు. అది నల్లగా ఉంటే ఏదో జలగలు ఉన్నట్టు ఉంటాయి, వద్దు అంటారు. వంకాయ అంటే మా ఇంట్లో అసలు ఎవ్వరు తినరు, నేను తప్ప. నాకు చాలా ఇష్టం. చూసారు కదా, మన దోశ చట్నీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంది, అసలు మామూలుగా లేదు. ఏంటో నేను భయపడ్డాను, కానీ నోట్లో పెట్టిన తర్వాత ఈజీగా 3 తినేసాను. బాగున్నాయండి దోశలు, చట్నీ అద్దరిపోయింది. టేస్ట్ కూడా మేము తిన్న తర్వాతే ఈ వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి వంటకు కూడా. ఎందుకంటే బాగాలేదు అంటే మళ్ళీ మీరు చేసి ఇబ్బంది పడ్డం ఎందుకు. అందుకనే బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదు, కొంచెం ఇది మార్చండి, అది మార్చండి అని కూడా చెప్పేస్తూ ఉంటాను. నాకైతే భలే నచ్చాయి. జొన్న పిండి, రాగి పిండి, మినపప్పుతో చక్కటి అట్లు, చట్నీ అద్దరిపోయిందండి. మా ఇంట్లో కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ ప్రతిదీ ఎక్కువగా ఏరి సైడ్ పెడతారని నేను పేస్ట్ చేసేస్తూ ఉంటాను. మీరు కూడా అలాగే చేయండి. పిల్లలకి ఏ ఒకటి దొరకకుండా పేస్ట్ చేయండి, టేస్ట్ అద్దరిపోయింది.